మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణమున గడ్డిపోసయున్ సంధించన్ కృపాణమ్ము అంటాడు దాశరథి. తెలంగాణలో గడ్డిపోస కూడా గడ్డపారైంది. ఇక్కడ నాటిన ప్రతి గడ్డి పరక కత్తి దూసి నిలబడ్డది. అది భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు, భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటం, సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు అని చరిత్రలో వాటికి పేరు. ఆ ఉద్యమాలకు సాలు పోసింది సిరిసిల్ల ఉద్యమానికి పెట్టని కోటగా అటు ఇటు కావచ్చు. ఎన్నికల్లో ఫలితాలు కోసం, రాష్ట్ర సాధన కోసం ఎన్నికల బరిలో నిలబడ్డ వ్యక్తికి ఓసారి జయం రావచ్చు, అపజయం రావచ్చు. సిరిసిల్ల గడ్డ మీద నిలబడ్డ వాళ్ళు మాత్రం తెలంగాణ కోసం ప్రతిసారి జయాన్నే పొందిండ్రు. అది సిరిసిల్ల చైతన్యం. అటువంటి చేవగల్ల మట్టి ఈ సిరిసిల్ల మట్టి కనుక మొట్టమొదట ఈ సిరిసిల్లకు నేను శిరస్సు వచ్చి దండం పెడు. ఎందకని కొట్లాడింది ఈ సిరిసిల్ల ప్రాంతం. మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం వచ్చరికి ఎనక ముందు చూసుడేంది రాజన వరి రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన వరి రాజన. ఎనక ముందు చూసుడేంది రాజన వరి రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన వరి రాజన. ఎనక ముందు చూసుడేంది రాజన వరి రాజన, తెలంగాణ జెండ రాజన వరి రాజన. రాజుగానే పాడినం. అంటే ఉద్యమంలో ప్రతి ఘట్టంలో, ప్రతి మాటలో, ప్రతి వక్త ఉపన్యాసంలో సిరిసిల్ల ప్రస్తావన ఉంది. సిరిసిల్లలో ఘోర కలి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, తెలంగాణ పోరాటానికి మనల్ని పురికొల్పినటువంటి విషాద సంఘటనలు. వీటన్నిటిలోంచి, ఈ నేపథ్యంలోంచి కదా తెలంగాణ పోరాటం ఉత్పన్నమైంది. అటువంటి తెలంగాణ పోరాటం విజయ పథం వైపు, అంటే 50 ఏళ్లుగా సాగుతున్నది పోరాటం. ఒకరోజు మొదలగాలి. ఒకనాటి దుఃఖం కాదు, ఒకనాడు ఒడిపిన రక్తం కాదు. 1952లో రక్తం ఒడుపుడు మొదలైంది. తెలంగాణ రక్తం వారబోసుడు మొదలైంది. ఉత్తరాలే నెత్తురు సాకవోసిండ్రు తెలంగాణ బిడ్డలు. తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం 1952లోనే ముల్కీ ఉద్యమంలో గైర్ ముల్కీ గోబ్యాక్, స్థానికేతరులారా వెళ్ళిపోండి, మా ఉద్యోగాలు మీరు ఎట్లా చేస్తారు అని అడిగి వీధుల్లోకి వచ్చినందుకు సిటీ కాలేజీలో తుపాకులతో కాల్చి చంపితే 4 బిడ్డలు చచ్చిపోతే నెత్తురుతో తడిసిన వాళ్ళ అంగీని జెండా చేసుకొని హైదరాబాద్లో ఊరేగింపు చేసిండ్రు. ఆనాటి ముఖ్యమంత్రి గూర్గుల రామకృష్ణరావు కారు గాలబెట్టిండ్రు 1952లోనే. అట్లా 52 నుంచి మొదలై 69లో బిడ్డలంతా 369 బిడ్డలు భూవా కొల్లా గుట్టి టెంపోనే గుట్టి భూమాత చెరబట్టి, భూమాత చెరబట్టి, భూమాత చెరబట్టి. నాగలి తున్నే కాస్తే నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని. నాటేసే తల్లుల్ని పరి మీద చెరబట్టిన, మరి మీద చెరబట్టిన, మరి మీద చెరబట్టిన. రైతమోని గుండెల్లో నిగురించిన అమరులకు జోహారులు, వీరులకు జోహారు. నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసే రాష్ట్రానికి ప్రాణమిచ్చిన మరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఎడగట్టిన దుఃఖానికి గుర్తు. అట్లా 69 నెత్తురు వారబోసి కూడా అడగారిపోయి
విశ్వాసమే కోల్పోయి దిక్కుతోచని స్థితిలో సాగుతున్న తెలంగాణ ప్రయాణాన్ని మలుపు తిప్పి గెలుపు బాటలో పయనింపజేసిన దీక్ష చారిత్రాత్మక కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. అప్పటిదాకా విరిగి పడుతున్నది తెలంగాణ. ఆ దీక్ష తర్వాత ఎగిసి పడడమే తప్ప విరిగి పడడం లేదు ఇక తెలంగాణ. అటువంటి మలుపు తిప్పింది తెలంగాణ, గెలుపు వైపు నడిపించింది. కనుక ఇది ఒక మహత్తరమైనటువంటి రోజు. ఇవాటి రోజు దీక్షా దివస్ అనేది చరిత్రలో ఒక మహత్తరమైన రోజు. మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ తన చారిత్రాత్మక దీక్షకు శ్రీకారం చుట్టిన రోజు. తెలంగాణ ఒక అగ్ని పర్వతం వలె బద్దలైన రోజు. శ్రీకాంతచారి తెలంగాణ తల్లి పాదాల దగ్గర హారతి కర్పూరం వలె వెలిగి కరిగిపోయిన రోజు ఈ నవంబర్ 29. కేసీఆర్ చారిత్రాత్మక దీక్ష తెలంగాణను విజయ పథం వైపు మలుపు తిప్పింది. ఈ 29 లేకుండా, నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకుండా 2 జూన్ లేదు. 9 దీక్షా దివస్, దీక్ష పూనిన రోజు. డిసెంబర్ 9 దీక్ష విజయం సాధించిన విజయ్ దివస్. జూన్ 2 తెలంగాణ జన్మ దివస్, తెలంగాణ పుట్టిన రోజు. తెలంగాణ పుట్టుకకు కారణమైంది, తెలంగాణ పుట్టుకకు మంత్రసానైంది కేసీఆర్ చారిత్రాత్మక దీక్ష. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, వాడికి ఇష్టం లేకున్నా ఇది చారిత్రక సత్యం. చాలా మందికి ఇష్టం. కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అంటున్నాడు ఆయన. ఏం మలిపేస్తావయ్యా? నవంబర్ 29 దీక్షను మలిపేస్తావా? ఈ దీక్షలో ఇక్కడున్న ఉద్యమకారుల అనుభవాలను మలిపేస్తావా? కళపెళ ఉడికింది కాలం 11 రోజులు, దాన్ని మలిపేస్తావా? రోడ్డు జన సముద్రాలైనాయి, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైన. జై బోలో తెలంగాణ గణగర్జనలా జడివానా, జై బోలో తెలంగాణ గాయాల వీణా, జై బోలో తెలంగాణ గణగర్జనలా జడివానా, జై బోలో తెలంగాణ గాయాల వీణా. జనజాతలో మన గీతం జయతే తనమయ్యగదాలి, జనజాతలో మన గీతం జయతే తనమయ్యగదాలి. ఒకటే మరణం జీవితమంతా, జనమే మననం. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ. జై బోలో తెలంగాణ కలగర్జనలా జడివానా, జై బోలో తెలంగాణ గాయాల వీణా. ఆ చైతన్యాన్ని నువ్వు మలిపేస్తావా? మలిపేయగలుగుతావా? నువ్వు ఏం మలిపేస్తావు? మలిపేటందుకు అదేమన్నా దీపకాంత? దీపం అయితే ఉప్పని ఊదొచ్చు, అది దీపకాంత కాదు, ధగధగ వెలుగుతున్న సూర్యకాంతి. దాన్ని నువ్వు ఎట్లా మలుపుతావు? సూర్యకాంతిని మలిపేస్తా అనేవాడిని ఏమంటారు? మీరెన్నన్నా ఊహించుకోండి. ఎందుకు మలిపేస్తారంటారు చాలా మంది అంటారు. ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడతాడు. ఏం చెయ్యలే కేసీఆర్, తెలంగాణ కోసం ఏం చెయ్యలేదు కేసీఆర్. ఎన్ని చేయాలో అన్ని చేసి, అన్ని తానే చేసి, అన్నిటి వెనక తానే ధీమై నిలబడ్డాడు, దిక్కై దిశ చూపించిండు. కేసీఆర్ పూనిక లేకుండా ఏ ఘటన జరగలే, ఏ సభ జరగలే. 2001 తర్వాత ఏ బహిరంగ సభ కేసీఆర్ పూనిక లేకుండా జరగలే. జనం ఉత్తుంగ తరంగాలై రోడ్డు మీద ఉప్పొంగి వచ్చిండ్రంటే వెనక ఉన్న ధైర్యం నడిపించిన దిక్సూచి కేసీఆర్. కేసీఆర్ అది కాగితాల మీద సంతకం కాదురా పిచ్చోడా, అది కాలం మీద చేసిన సంతకం. దాన్ని మలిపేయడం నీ తరం కాదు.
నువ్వు ఏ పార్టీలు అయితే ఉన్నావో ఆ పార్టీ తరం కూడా కాదు. గులక రైతులు కనబడు మాత్రమే కాదు, వీళ్ళు పొడిచిన వెన్నుపోట్లు ప్రజలకు యాదికి వస్తాయి. వీళ్ళు తీసుకొని పైన రైఫిళ్లు కనిపిస్తాయి ప్రజలకు. అందుకని ఆ చరిత్రను మలిపేయాలి. ఆ చరిత్ర ఉండొద్దు. ఆ చరిత్ర చూస్తే ఆయనకు కంపరం వస్తుంది. ఆయన మలిపేస్తా అంటుంది కేసీఆర్ ఆనవాళ్ళు కాదు. మలి దశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్ళనే మలిపేద్దామని అనుకుంటున్నాడు ఆయన. అందుకే కాకతీయ తోరణం మలిపేస్తా అంటాడు. అటు చూస్తే జుమా మసీ, అటు చూస్తే చారుమినారు, ఇటు చూస్తే మక్కా మసీదు, ఆ వంక జూబిల్లి హాలు, ఈ వంక అసెంబ్లీ హాలు, తళతళ మెరిసే తళతళ మెరిసే హుసేను సాగరు, దాటితే సికింద్రాబాదు, రింఝుమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కాదు పలదు అని నారాయణ రెడ్డి గారు శిలాసం. చార్మినార్ హైదరాబాద్ సంకేతం, 400 ఏళ్ల చరిత్రకు సంకేతం. దాన్ని మలిపేస్తా అంటాడు. ఇవన్నీ మలిపేస్తాడట. మనం ఇవాళ పాలాభిషేకం చేసి వచ్చినాం. తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట. తెలంగాణ ఎప్పుడు కూడా పేదరాలు వలె దరిద్రానికి గుర్తుగానే ఉండాలట. దారిద్ర్యమే గుర్తుకు రావాలా తెలంగాణ అంటే? తెలంగాణ కూడా సంపన్నంగా ఉండాలి కదా. ఆ సంపదకు గుర్తుగా ఉండాలి కదా తెలంగాణ తల్లి. అందుకనే కేసీఆర్ సంపన్న తెలంగాణగానే తెలంగాణ తల్లిని రూపొందించిండు. ఆమె నెత్తి మీద కిరీటం ఉన్నది. కిరీటం ఉండొద్దు అంటాడు ఈయన వచ్చి. ఇందిరాగాంధీ హరిద్వార్లో భారత మాత దేవాలయం కట్టించింది. ఒక్కసారి పోయి చూసుకో. ఇందిరమ్మ రాజ్యం అంటావు కదా, ఇందిరమ్మ పెట్టిన విగ్రహం, భారత మాత విగ్రహానికి కిరీటం ఉందో లేదో ఒకసారి చూసుకోపో. కనబడని కిరీటాలు తాను పెట్టుకుంటాడట, కానీ తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట. తల్లికి కిరీటం ఉండదు. మనం వద్దని మనల్ని మోసం చేయడానికి పెట్టిన ప్రతీకాన్ని నిరాకరించిన తెలుగు తల్లి ప్రతీకకు కూడా విగ్రహం ఉన్నది, కిరీటం. గోదావరి మాత అని పెడితే ఉన్నది, కృష్ణా మాత అని పెడితే కిరీటం ఉన్నది. ఇవాళ పెద్దమ్మ తల్లికి కిరీటం ఉన్నది, ఎల్లమ్మ తల్లికి కిరీటం ఉన్నది. వాళ్లకున్నట్టే తెలంగాణ తల్లికి కూడా కిరీటం ఉన్నది. కిరీటం ఉంటే ఈయనకు దొరసాని లెక్క ఉందట. వక్రీకరణ, వక్ర బుద్ధి, పట్టికి కుట్రతో కుతంత్రంతో ఆవిష్కరిస్తే ఆ రూపం అది నువ్వు కావాలని ఇప్పటికిప్పుడు కొని తెచ్చిన రూపం తప్ప ప్రజల హృదయాల్లోంచి ఆవిష్కరించిన రూపం కాదు. తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, ఎగిసేటి గోదారి ఎద మీద చంద్రహారం, పొంగేటి కృష్ణవేణి. తెలంగాణ తల్లి ఇవాళ మన అస్తిత్వ వైభవానికి ప్రతీక. ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నది. బతుకమ్మ ఉంటే నీకు నచ్చలేదా? ఇంకో చేతిలో జొన్న కర్ర ఉన్నది. ఇక్కడ పంచపాండవుల పంట అంటారు జొన్నను. తేమ ఉంటే చాలు పండుతుంది. అందుకని దాన్ని అంటే పెద్ద దానికి బాగా నీళ్ళేమో అవసరం లేదు, భూమిలో కొంచెం తేమ ఉంటే చాలు పండుతుంది. దాన్ని పంచపాండవుల పంట. అందుకనే కేసీఆర్ ఒక చేతిలో జొన్న కర్ర పెట్టిండు, ఒక చేతిలో బతుకమ్మను పెట్టిండు. తెలంగాణ మట్టికి గుర్తుగా, తెలంగాణ సంస్కృతికి గుర్తుగా ఆ రెండు చిహ్నాలను పెట్టిండు. అది ఓరుస్తలేడిన, అది ఉండొద్దట, దాన్ని మలిపేస్తాడట. ఒక్క మాట ఆయనకు చెప్దాం, నువ్వు ఎంత మలిపేసినా నీకు అంటుకున్న మరక మలిగిపోదు. చరిత్రలో నీకు అంటుకున్న మరక మలిగిపోదు. కేసీఆర్కున్న కీర్తి తొలగిపోదు. నువ్వు ఎంత రుద్దుకున్నా మరకపోదు. నువ్వు చాలా అన్యాయానికి వస్తాయి. మీరు అందరూ చూసుంటారు కదా సోషల్ మీడియాలో. ఒకసారి మంచిగా పెట్టిండు ఆయన, బ్యాగులంటే ఇష్టం ఆయన. ఇప్పుడు ఆయనకు ఇదివరకు 50 లక్షలు మాత్రమే పట్టే బ్యాగ్ ఉంటాయి, ఇప్పుడు అది సరిపోతలేదు. జర కోట్ల రూపాయలు పెట్టే బ్యాగులు తయారు చేయించుకుంటున్నాడు. ప్రజల బాగోగులు చూస్తలేడు ఆయన, తన బ్యాగోగులు చూసుకుంటున్నాడు. ప్రజల బాగోగులు చూస్తలేడు, తన బ్యాగోగులు చూసుకుంటున్నాడు.
అందుకనే ఒకసారి సోషల్ మీడియాలో పెట్టింది, నాకు మంచి అనిపించింది. బడ్జెట్ పత్రాలు తెచ్చిన ఆ బ్యాగ్ ఆయన చేతికిస్తే దాన్ని వెనుక ముందు చూస్తున్నాడు. వెనుక పాట పెట్టిరు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఆయనకు అవన్నీ పాత జ్ఞాపకాలన్నీ నిద్రలేస్తున్నాయి అన్నమాట. కనుక ఇవాళ ఆయనకు చరిత్ర. అందుకనే ఆయన మనల్ని భయపెడుతున్నాడని అనుకుంటున్నాడు, కానీ అసలు విషయం ఏంటంటే ఆయన మనల్ని చూసి భయపడుతున్నాడు. ఆయన మనల్ని భయపెడతలేడు, మనల్ని చూసి గజగజ వణుకుతున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ ఒక ఘనమైన విజయం సాధించింది. ఈ విజయానికి ముందుండిన వ్యాన్ గార్డ్ కేటీఆర్. ఏందా విజయం అంటున్నారా? లగచర్లలో భూమి సేకరణను రద్దు చేసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.